ప్రతి ఒక్కరి లైఫ్లో విజయ్ దేవరకొండ ఉండాలి, అది చాలా బ్లెస్సింగ్ అంటూ రష్మిక గారు అయితే చాలా ఎమోషనల్గా మాట్లాడారనమాట. మరి తాజాగా రష్మిక గారు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. సో మరి ఆ సినిమా జనాల్లోకి చాలా బాగా, అమ్మాయిలందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. సో అమ్మాయిలందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా. ఇలాంటిది కదా మేము కోరుకునేదని చెప్పి చాలామంది సినిమా థియేటర్లను అయితే నింపేస్తున్నారు. మరి ఈ సినిమాకైతే సక్సెస్ మీట్ నిర్వహించారు మూవీ టీం వాళ్ళు. సో దానికి విజయ్ దేవరకొండ గారిని అయితే గెస్ట్గా పిలవడం జరిగిందనమాట. సో మరి విజయ్ దేవరకొండ గారికి రష్మిక గారికి ఎంగేజ్మెంట్ జరిగింది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ తరుణంలో ఇంకా విజయ్ దేవరకొండ గారిని పిలిచి అందరూ కూడా కన్ఫర్మ్ చేసేసారని చెప్పుకోవచ్చు. మరి ఆయన వస్తూనే ఆవిడ చేతికి ముద్దు పెడుతూ వచ్చారనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ మీడియా మొత్తం కెమెరాలు అటువైపే తిరిగాయి. సో మరి తర్వాత విజయ్ దేవరకొండ గారు సీటింగ్ అయిన తర్వాత రష్మిక గారు మాట్లాడుతూ సో చాలా ఎమోషనల్గా మాట్లాడారనమాట. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లా విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఉండాలి, చాలా బ్లెస్సింగ్ అది. అతను ఒక షీల్డ్ లాగా కాపాడుతూ ఉంటాడు. సో ఎవరికి వచ్చినా సరే చాలా టేక్ కేరింగ్గా తీసుకుంటాడని చెప్పి ఆవిడైతే ఆయన ఎలివేట్ చేస్తూ మాట్లాడారనమాట. తర్వాత విజయ్ దేవరకొండ గారు కూడా రష్మిక గారి గురించి చాలా గ్రేట్గా మాట్లాడారు. సో నేను చాలా డేరింగ్ అండ్ డాషింగ్, అందరికీ ఎదురెళ్తూ ఉంటాను, కానీ రష్మి అలా కాదు, తను చాలా సాఫ్ట్ పర్సన్, అందరూ బాగుండాలనుకుంటుందని చెప్పి ఆయన చెప్పారు. సో ఇలా స్టేజ్ పైన వాళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడంతో సో ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఇంత బాగా మామూలుగా హీరోయిన్ అయితే ఇంత బాగా మాట్లాడుకోరు, జనరల్గా ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. మరి ఇంకా వాళ్ళైతే వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళిద్దరు హింట్ ఇవ్వకనే ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకా తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏదైనా సినిమా చేస్తారా, మరి ఇప్పట్లో వాళ్ళిద్దరు సినిమాలు మానేసి గ్యాప్ తీసుకుని పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారా? మరి విజయ్ దేవరకొండ గారు అయితే రౌడీ జనార్దన సినిమా చేస్తున్నారు. మరి రష్మిక గారు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయన్నమాట. మరి ఇప్పటికే నేషనల్ క్రష్గా ఒక టాప్ చైర్లో కూర్చున్నారు రష్మిక గారు. సో మరి విజయ్ దేవరకొండ గారికి కూడా ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత మరి పెళ్లిపేటలు ఎక్కుతారా, దానికన్నా ముందే ఎక్కుతారా అనేది, పెళ్లితో ఆయనకి మళ్ళీ విజయాలు వర్తిస్తాయా అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఏదేమైనా రష్మిక గారి ఎమోషనల్ వర్డ్స్ మాత్రం అందరూ కన్నీరు పెట్టే స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో రాహుల్ గారు కూడా మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పి విజయ్ దేవరకొండ గారు అన్నారు.